శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, పునరుద్ధానుడు మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. సమయము పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనడి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ వచనాన్ని మీరు గమనించినట్లయితే 2 విషయాల్ని దేవుడు మనందరికి కూడా నేటికాల పరిస్థితుల్లో మనకి జ్ఞాపకం చేస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. 2 తలంపులు ఏంటంటే, సమయమును పోనీక సద్వినియోగం చేసుకునొచ్చు. సమయమును పోనీక సద్వినియోగం పరుచుకోవాలి. టైమ్ ఈజ్ మోర్ ప్రెషియస్ అనేటువంటి మాట మన జ్ఞాపకం చేసుకుంటాం. సమయం చాలా ప్రత్యేకమైంది, ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది. పోయినటువంటి సమయం ఎన్నడూ కూడా తిరిగి రాదు. పోయినటువంటి బలం ఎలాగా మనకు ఎలా తిరిగి రాదో, మరి అంతకంటే శ్రేష్టమైంది, అంతకంటే విలువైనటువంటిది సమయం. ఈ దినం దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరు కూడా మరి చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వ్యాపారాలు చేస్తున్న వారు కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్న వారు కావచ్చు, ఎవరైనప్పటికి కూడా ఈ ఉదయం నీకు ఇవ్వబడినటువంటి సమయం అది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనందరికి కూడా సమయం ఇచ్చాడు. దిస్ ఈజ్ ద రైట్ టైం అనేటువంటిది నీవు నేను గుర్తించుకోవాలి. నీవు నేను అది గ్రహించగలిగితే, గుర్తిస్తే ఖచ్చితంగా ఈ టయాన్ని చాలా సద్వినియోగపరుచుకుంటావు. ఒకవేళ నీవు గ్రహించకపోతే ఎన్ని సమయాలు వచ్చినా కానీ నీ జీవితంలో అవి నిరర్థకమైపోతాయి. ఆ సమయం విలువ కట్టలేని వారుగా సద్వినియోగపరుచుకోలేకుండానే జీవితంలో నష్టాలు అనేటువంటివి చవి చూసేది వారికి ఉంటాం. 2వ అనుభవం ఏంటంటే, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘము వెలుపట వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనండి. ఇది చాలా లోతైనటువంటి హెచ్చరిక దేవుని బిడ్డలారా. సంఘము వెలుపట, ఈ దినం సంఘం వెలుపట ఉన్నటువంటి వారు మన సోదరులు ఉన్నారు. వారికి దేవుని గురించి తెలియదు, దేవుని యొక్క ప్రేమను గురించి వారు వినని వారు, చవి చూడనటువంటి వారు. మరి అలాంటి వారి విషయంలో నీవు నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారి విషయంలో మరి ఎంత జాగ్రత్త కలిగి జ్ఞానంతో మనం మాట్లాడే మాటలైనా, మనం చేసేటువంటి పనులైనా చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి సమయం ఇది. ఇంతకు ముందున్నటువంటి దినాలు, ఆ దినాలు వేరు. ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత దినాలు మరి వాటికి విభిన్నమైనటువంటి రీతిలో మనం గ్రహించాలి. అందుకనే మరి న్యాయస్థానాల దగ్గర అక్కడ మన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక రూపాన్ని, ఒక ఫోటోని, భావం కలిగినటువంటి అర్థవంతమైనటువంటి భావాన్ని చూస్తాం. చెడుకు చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. ఇందుకు మునుపు వాక్ స్వాతంత్రం అనేటువంటిది మనిషికి ఉంది. ఈ రోజున అది లేదు. ఈ రోజున నీవు నేను కూడా మనం ఉండేటువంటి స్థలంలో, మనం పనిచేసేటువంటి పరిసరాల్లో, మనం పనిచేసేటువంటి వ్యవస్థల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా పనిచేసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారి దగ్గర జ్ఞానం కలిగి, అవివేకంతో, అజ్ఞానంతో ఇది పడితే అది మాట్లాడితే, ఇది పడితే చేస్తే ఎన్నో అనర్థాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రోజున ప్రతి విశ్వాసి కూడా దేవుని బిడ్డలారా ఈ సత్యాన్ని గ్రహించి జ్ఞానం కలిగి ముందుకు సాగాలి. ఈ 2 విషయాలు, సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం, 2వది జ్ఞానం చొప్పున నడుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిస్థితుల్లో దేవుడు మనం నడిపించుతూ స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి,
మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం ప్రభా శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా ప్రస్తుత పరిస్థితులకు నా తండ్రి అనుగుణమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మేలుకొలుపుతో కూడినటువంటి హెచ్చరికను మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, సమయం విషయంలోనైనా మేము సద్వినియోగపరుచుకునేటువంటి వారుగా, అయా సమయాన్ని వృధా పోనిచ్చేటువంటి వారు కాకుండా నా తండ్రి, సమయం యొక్క విలువను గ్రహించలేనటువంటి వారుగా కాకుండా ప్రభా, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని ప్రభు జాగ్రత్తగా నా తండ్రి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, ఆత్మీయ జీవితానికి సరైన రీతిలో సద్వినియోగపరుచుకోగలిగినటువంటి కృప మీ అందరికీ మీరు దయచేయండి. దేవా, నిజమైన తండ్రి, సంఘం వెలుపుతున్నటువంటి వారి విషయంలోనైనా ఏ విధంగా నడుచుకోవాలో అయ్యా మీరు జ్ఞాపకం చేశారు. దేవా, గ్రహింపగలిగిన తండ్రి, జ్ఞానం కలిగి ప్రభా, మేము మాట్లాడే మాటల్లో కానీ, మేము చేసే పనుల్లో కానీ ప్రభా, జ్ఞానం చొప్పున చేసేటువంటి అట్టి నడిపింపు నాయన మా అందరికి మీరు దయచేయండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదినాహారం విలుచున్నటువంటి చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కార్యం చేయండి. సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరుచుకునేవారుగా, జ్ఞానం కలిగి నడుచుకునేటువంటి వారుగా, అయ్యా ఎవరితో ఎలా మాట్లాడాలో అయ్యా మేము ఆ విధంగా నా తండ్రి దేవ గ్రహింపుతో, జ్ఞానంతో జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.